హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తేలిగ్గా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుందండి. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలండి. ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా మనం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసుకుని మరొక్కసారి కలుపుకొని ఈ పిండి మీద మూత పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని దీనిలోకి ఉడికించి పొట్టు తీసుకున్న ఆలుగడ్డలు వేసుకుంటున్నానండి. మీడియం సైజు 5 ఆలుగడ్డలు తీసుకున్నాను నేను. వీటిని మనం మ్యాష్ చేసుకోవాలి. ఏదన్నా మ్యాషర్తో కానీ లేదా పప్పు గుత్తుతో కానీ ఇలాగా మ్యాష్ చేసుకోవాలండి. ఆలుగడ్డల్ని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని వేసుకోవాలండి. ఇందులోకే కారం, పసుపు, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకుని వీటన్నిటిని కూడా కలుపుకోవాలండి. మొత్తం ఆలుగడ్డలు, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అలాగే ఈ మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకోండి. ఇలా తీసుకున్న పిండి ముద్దని మనం కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా ఒత్తుకోవాలండి. మనం చపాతీలాగా చేసుకోవాలన్నమాట. కొద్దిగా పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న చపాతీ మీద మనం కలిపి పెట్టుకున్న పొటాటో మసాలా ఉంది కదండి, ఈ మసాలాని పెట్టుకోవాలి. ఇలా మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా మధ్యలో పెట్టుకున్న తర్వాత ఈ 4 పక్కల ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసుకోండి. ఇలా ప్యాకెట్స్ లాగా వచ్చేటట్టుగా క్లోజ్ చేసుకోవాలి 4 పక్కలను. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా చేసుకోవాలి. ఇలా ప్యాకెట్స్ లాగా చేసుకుని దీనిపైన లైట్గా పొడిపిండి చల్లుకొని మరొక్కసారి వీటిని ఒత్తుకోవాలండి. కొంచెం లైట్గా ఇలాగా ప్రెస్ చేయాలి. ఇంతేనండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పొటాటో ప్యాకెట్స్ని మనం ప్యాన్ పైన వేసి కాల్చుకోవాలండి. ఇలా ప్యాన్ మీద వేసిన వాటిని రెండో వైపు తిప్పుకొని పైన నెయ్యి అప్లై చేసుకోవాలండి. మీ ఇష్టం, నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకుని కాల్చుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసి కాల్చుకుంటున్నాను. ఇలా రెండో వైపు తిప్పుకొని ఈ వైపును కూడా నెయ్యి అప్లై చేసుకుని రెండు వైపులా అటు ఇటు తిప్పుకుంటూ వీటిని కాల్చుకోవాలండి. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసమని దీనిపైన లైట్గా కొత్తిమీర చల్లుతున్నాను. ఇలా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా కాల్చుకుని మనం తీసుకోవాలండి. ఈ పొటాటో ప్యాకెట్స్ మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో అందరికీ కూడా నచ్చుతాయి. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా, సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పొటాటో ప్యాకెట్స్ని మనం ఇలాగే తినేయచ్చండి. లేదు అంటే టమాటా కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి.